హల్లెలూయా. మరొకసారి చెప్తాం హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మరి ప్రభు నామంలో మరి మీ వచ్చినటువంటి మీ అందరికి కూడా, సంఘ బిడ్డలందరికీ కూడా ప్రత్యేక వందనాలు. యొక్క నేను నా శుభాలు మీకు తెలియజేస్తుంటున్నాను. సరే దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకా సువార్త దయచేసి తెరిచి ఉంచుకోవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం దయచేసి ఎవరైనా చదివి వినిపించాల్సింది. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చిన తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచును. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారిని నజరేతు వాడు అంటారు. యాక్చువల్గా యేసు ప్రభువు ఎక్కడ పుట్టాడండి? ఇశ్రాయేల్ ప్రాంతంలో, ఇశ్రాయేల్లో యోదయ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న పల్లెటూరు బెత్లెహేంలో. ఇప్పుడు బెత్లెహేం అంటే పెద్ద సిటీ, అది ఇప్పుడు పెద్ద టౌన్, పెద్ద సిటీ అది. బెత్లెహేంలో ఆయన పుట్టాడు. మరి హేరోదు రాజు యొక్క ఆగడాలు ఎక్కువైన కారణం చేత యేసుప్రభు వారికి హాని చేయాలి, చిన్న బాలుడు అంటాడు, యేసుప్రభు వారికి హాని చేయాలనేటువంటి ఆలోచన హేరోదు కలిగి ఉన్న కారణం చేత మరి హేరోదు బిడ్డను చంపనై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని స్వప్నం ద్వారా యోసేపు మరియలకు తెలియపరిచినప్పుడు వారు ఎక్కడికి వెళ్తారండి? ఈజిప్ట్ వెళ్తారు, ఐగుప్తు వెళ్ళిపోతారు. రైట్. మరి ఐగుప్తు వెళ్ళిపోయిన తర్వాత హేరోదు చనిపోయాడనేటువంటి విషయం దూత ద్వారా మళ్ళీ తెలుసుకున్న తర్వాత మరలా తిరిగి ఇశ్రాయేల్ ప్రాంతానికి వీరు బ్యాక్ వస్తారు. అయితే అప్పటికే హేరోదు అర్కిలాయు యూదయ ప్రాంతంలో ఏలుతున్నాడనే విషయం తెలుసుకొని వీరు యూదయ ప్రాంతానికి వెళ్లకుండా గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోతారు. గలిలయలో నజరేత్ అనేటువంటి ఊర్లోనికి వెళ్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ నజరేత్ అనేటువంటి ఊర్లో ఆయన పెరుగుతాడు. మరి యుక్త వయసు వచ్చింది. ప్రభువారు 30 సంవత్సరాలు బాప్తీసం తీసుకోవడానికి మరి యోర్దాను ప్రాంతానికి రావడం జరుగుతుంది. బాప్తీసం ఇచ్చే యోహాను దగ్గర మరి బాప్తీసం తీసుకోవడం జరుగుతుంది. యోర్దాను నదిలో ఆయన బాప్తీసం తీసుకున్న తర్వాత అరణ్యంలోనికి అపవాచ్యత కొనిపోబడతాడు. ఇవన్నీ కూడా బైబిల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా చూపించడానికి టైం లేదు కాబట్టి జస్ట్ సింపుల్గా అంటే ఒక సీక్వెన్స్ అనమాట. యేసుప్రభు ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో జస్ట్ మీకు తెలుసుకోవాలా. దిస్ ఈజ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అనమాట. యోర్దాను నుంచి అరణ్య ప్రాంతానికి వెళ్తాడు. మరి అరణ్య ప్రాంతంలో మరి అపవాది చేత శోధించబడతాడు. శోధించబడిన తర్వాత తిరిగి మళ్ళా నజరేతు, తన పెరిగినటువంటి నజరేతు ప్రాంతానికి, అక్కడే మనం చదివిన వాక్య భాగంలో తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునికి వచ్చిన వాక్యం సెలవిస్తాం. రైట్. సో అక్కడ ఒక మాట కనబడుతుంది మనకి. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో లూకా సువార్త 4:16లో ఆయన తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి, యేసుక్రీస్తు ప్రభువారు తన వాడుక, మందిరానికి వెళ్ళడం వాడుక. ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభువే సాక్షాత్తు మందిరానికి వెళ్ళేవాడు. ఆయన ఎలాగా వాడుక అంటే ఏదో అప్పుడప్పుడు వెళ్ళడం కాదు, కంటిన్యూగా. వాడుక అంటే హ్యాబిట్ అనమాట. ప్రతి ఆదివారం లేదా వారికి అప్పుడు ప్రతి శనివారాలు కదా విశ్రాంతి దినం, ప్రతి శనివారం కూడా ఖచ్చితంగా సమాజ మందిరానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళేవారు. మరి ఈ యొక్క మాటను బట్టి మనం చూస్తే ప్రతి వారము దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధన చేసుకోవడం అనేటువంటిది మనకు ఒక వాడుక కావాలి. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారు ఆచరించి చూపించినటువంటి విషయం. అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారికి వాక్యం చదవమని అవకాశం ఇస్తారు అక్కడ ఉన్నటువంటి సమాజ మందిర పెద్దలు. అప్పుడు ప్రభువారు వాక్యం చదువుతారు. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి, అప్పట్లో 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం లేదు. తర్వాత కాలంలో సెంచరీస్ వెళ్ళిపోయిన తర్వాత అధ్యాయాలుగా విభజించారు స్కాలర్సు, పండితులు, దేవుని యొక్క సేవకులు. మరి యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఆయన చదవడం జరుగుతుంది.
ఈ 4:21 వచనంలో మనం చూసినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆ వాక్య భాగాన్ని చదివిన తర్వాత 18లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదివిన తర్వాత, నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందని వారితో చెప్పసాగినని వాక్యము సెలవిస్తుంది. అంటే ఇది యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి యెషయా భక్తుడు ప్రవచించాడు. ఆ ప్రవచించినటువంటి ప్రవచనం యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రోజు సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన ఆ యొక్క లేఖన చుట్టను తీసి చదివినప్పుడు యేసు ప్రభు వారు గురించి రాయబడినటువంటి మాట నెరవేరిందనేటువంటి విషయాన్ని ప్రభు వారు చెప్పడం జరుగుతుంది. ఏంటి ఆ మాటలు అని చూస్తే 4:18 ఒకసారి చూద్దాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపిన. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇవి యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఉన్నటువంటి ఒక భారం ఏంటంటే, పేదలకు సువార్త ప్రకటించాలి, చెరలో ఉన్నటువంటి వారికి విడుదల కలుగజేయాలి, బంధించబడేటువంటి వారు అనగా గుడ్డివారు, దయ్యాలు పట్టినటువంటి వారు, చీకటి శక్తుల చేత పీడించబడేటువంటి వారు, ఆర్థికపరమైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి వారు, సమాజంలో అణగదొరకబడేటువంటి వారందరిని విడిపించాలి అనేటువంటి ఒక దైవికమైనటువంటి నిర్ణయం, దైవికమైనటువంటి చిత్తము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నెరవేరాలి అనేటువంటిది దైవ సంకల్పం అనాదిగా. మొట్టమొదటి విషయం మనం చూస్తే ఏమిటండి, బీదలకు సువార్త ప్రకటించుట, అంటే స్వర్తమానం తెలియపరచుట. ఎవరి బీదవారు అంటే ఆ కాలంలోను ఈ కాలంలోనూ అణగారినటువంటి వారు బీదవారు. అంటే సామాజికంగా ఆర్థికంగా చితికిపోయినటువంటి వారు ఆ కాలంలో చాలామంది ఉన్నారు. ఆ కాలంలో కూడా ఎవరైతే డబ్బులు కలిగి ఉంటారో వాళ్ళనే ఆదరించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. బీదరికంగా ఉన్నటువంటి వాళ్ళు అనగదొరికేసేటువంటి వారు, తక్కువ జాతి వారు, ఎక్కువ జాతి వారు అనేటువంటి తారతమ్యాలు ఆనాడు ఉన్నాయి. యూదులు వాళ్ళు ఏమనుకున్నారంటే మహా గొప్ప పెద్ద జాతి వారుగా భావించేవారు తమను తాము. ఆ కాలంలో సమరయులు ఉండేవాళ్ళు, సమరయులు హీనమైనటువంటి వాళ్ళగా చూచేవారు యూదులే. తర్వాత ఆర్థికపరమైనటువంటి సమస్యలు, బేదవాడిగానే ఉండేటువంటి పరిస్థితులు, దిక్కులేనివాడిగానే ఉండేటువంటి పరిస్థితులు. అదే దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాట్ ఈస్ గుడ్ న్యూస్ ఈ బేదవారికి లేదా దీనులకు అనేటువంటి మాట యెషయా 61 తెలియపరచబడింది. ఇప్పుడు లూకా సువార్త 4 చెప్పబడినటువంటి మాటలు అవి ప్రవచన గ్రంథంలో ఎక్కడున్నాయంటే యెషయా 61 మనకు కనబడతాయి అన్నమాట. ఏంటి గుడ్ న్యూస్ అంటే, బీదవారు పోషించబడతారు, దీనుడైనటువంటి వారు ఆదరించబడతారు. అలా ఆదరించడానికి, పోషించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వారిని గురించి ఒక ప్రత్యేకమైన చింతన కలిగి ఉన్నాడు అనేటువంటి విషయం వాక్యము తెలియపరుస్తూ ఉంది. 2 రాజులు 4:38 గారు మనం చూసినట్టయితే 4 కొన్ని సందర్భాలు మనకు కనబడతాయి. అందులో గిల్గాల్లో క్షామం ఉంది, కరువు ఉంది అనే మాట మనం చూస్తాం. అక్కడ 4:38 గిల్గాల్లో క్షామము ఉంది. ఆ క్షామం ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ ఒక సందర్భం కనబడుతుంది. ఏంటంటే ప్రవక్త ఎలీషాతో పాటు, ఆ కాలంలో ఉన్నటువంటి ప్రవక్త ఎవరంటే ఎలీషాతో పాటు ఇంకా చిన్న చిన్న ప్రవక్తలు ఉండేటువంటి వాళ్ళు. ఆ ప్రవక్తలు దేవుని సేవ చేసుకుంటూ బ్రతికేవారు, ప్రవచనాలు చెప్పుకుంటూ బ్రతికేవారు, వాళ్ళ కుటుంబాన్ని బ్రతికించుకునేటువంటి వారు. మరి గిల్గాలు ప్రాంతంలో క్షామం ఉంది అంటే ప్రవక్తలకు కూడా క్షామమే, కరువే, తిండి లేనటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఈ ప్రవక్తలు పోషించబడ్డానికి 20 రొట్టె ముక్కలు మాత్రం ఉన్నాయి అక్కడ 4 మనం చూసినప్పుడు. కానీ 20 రొట్టె ముక్కలు కానీ అక్కడ పోషించబడాల్సినటువంటి ప్రవక్తలు ఎంతమంది అంటే 100 మంది.
మనం ఉన్నాం అనుకోండి, మనకు రెండు రెండు చపాతీలు సరిపోతాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో 2 చపాతీలు తింటే కడుపు నిండిపోద్ది కదా. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరికి 20 వేసి కూడా చాలా, ఎందుకంటే అప్పుడు అంత బలంగా తినేటువంటి వాళ్ళు. అలాంటిది అక్కడ 20 మాత్రమే ఉన్నాయి. ఒకవేళ ఒక్కొక్కరికి 2 వేసి చొప్పున తినాలనుకున్నప్పటికి కూడా అక్కడ 10 మందికి మాత్రం వస్తాయి, ఇంకా 90 మంది మిగిలిపోతారు. అప్పుడు ఎలీషాతో చెప్తారు ఈ చిన్న ప్రవక్తలు, అయ్యా ఉన్నవి 20 మాత్రమే, ఉన్నోళ్ళు 100 మంది, ఇవే సరిపోతాయి అంటే, అక్కడ 4-43 వచనంలో ప్రవక్త ఒక మాట చెప్తాడు చూడండి అమ్మా. మరియు 4:43 చదవండి అమ్మా. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చున్నాడు గనుక, యెహోవా సెలవిచ్చున్నాడు. గాడ్ హ్యాస్ ఆర్డర్డ్. వాట్ హీ ఆర్డర్డ్? Loaves will left after they have their bellies are filled, the loaves will left. వారి యొక్క కడుపు నిండగా రొట్టె ముక్కలు ఇంకా మిగిలిపోతాయి. ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటే, యెహోవా సెలవిచ్చాను అంటే ఏంటి? ఇంకా రొట్టె ముక్కలు 20 ఉన్నాయి, అక్కడ చూస్తే 100 మంది ఉన్నారు, వారి కడుపు నిండాలి. కడుపు నిండడానికి దాఖలాలు కనబట్టలేదు. కానీ ప్రవక్త ఎలీషా ఏమంటున్నాడంటే, యెహోవా సెలవిచ్చాను. గాడ్ సేస్, యెహోవా సెలవిచ్చాను. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, మన జీవితంలో దీనమైనటువంటి పరిస్థితి, లేమి పరిస్థితి, అనారోగ్య పరిస్థితి, నిరుద్యోగ పరిస్థితి, ఆదరణ లేనటువంటి నిరాదరణ పరిస్థితి ఉంది. ఆదరించబడ్డానికి, పోషించబడ్డానికి, ఉద్యోగస్తులు కావడానికి, విద్యావంతులు కావడానికి, పేదరికం నిర్మూలన కావడానికి ఆస్కారాలు, ఆధారాలు ఎక్కడ కనబడవు. కానీ దేవుడు కానీ నీకు ఫలానా స్థితి వచ్చుగాక అని దేవుడు పలికితే, ఆ పలికిన పలుకును ఆపే శక్తి ఎక్కడా లేదు, ఎవరి దగ్గర లేదు అనే విషయం మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. అంటే యెహోవా సెలవిచ్చాను, దేవుడు సెలవిచ్చాడు కాబట్టి. నువ్వు పలానా కంపెనీకి వెళ్ళొచ్చు, ఆ కంపెనీలో చాలామంది ఎక్కువ మంది రావచ్చు, ఉద్యోగులు తక్కువ కావచ్చు. ఆ ఉద్యోగం నీకు వచ్చుగాక అని దేవుడు అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అంతే. అందులో ఇంకే విధమైన డౌట్ ఉండదు. పేదరికం పరిస్థితి, పిల్లలను పోషించుకోవడానికి నీకు తిండి లేదు, ధనం లేదు, అది దేవుడు అంటాడు, నీ బిడ్డలు సమృద్ధిగా పోషించబడతారు. యోసేపు అంటాడు, నేను మిమ్మును మీ కుటుంబమును పోషించేదను అన్నాడు. దేవుని పేరట పలికాడు, సమృద్ధిగా పోషించాడు. కాబట్టి దేవుని పలుకు మనకి ఇంపార్టెంట్. మనకున్నటువంటి సర్కమ్స్టాన్సెస్ ఇంపార్టెంట్ కాదు, మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఇంపార్టెంట్ కాదు. అంటే దేవుని కార్యాలు జరుగుటకు సుమా, దేవుని కార్యాలు మన పట్ల జరుగుటకు పరిస్థితులు కాదు మనం చూడాల్సినటువంటిది. మనం చూడాల్సిన దేవుడు, ఆయన వాక్కు చాలా ఇంపార్టెంట్. వాక్యం చదువుతున్నప్పుడు నేను ఆదరించేటువంటి బలమైనటువంటి మాటలు దేవుడు పలుకుతున్నాడు అంటే అర్థం ఏంటంటే, అవి నీ పట్ల జరిగించాలంటే ఆశ దేవుడు కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని మనం కలిగినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో తప్పక జరిగిస్తాడు. అది మనము నమ్మాలి. యెహోవా సెలవిచ్చాలని చెప్పాడు అంతే. అందరూ సమృద్ధిగా, ఆ ప్రవక్తలు అందరూ సమృద్ధిగా, క్షామ కాలమున గిల్గాల్లో అనేకులకు క్షామం ఉంది, అనేకులకు తిండి లేదు, కానీ వారికి మాత్రం తిండికి లోటు లేదు. రెండవది ఏంటండి? నలిగిన వారిని విడిపించుటకు. నలిగిన వారిని విడిపించుటకు. లోకము ఎటువంటిదంటే, అంటే దేవుని గొప్పతనం చూడాలంటే మనం ఎప్పుడు కూడా మనిషి వ్యక్తిత్వంగా మనం చూడాలి. మనిషి వ్యక్తిత్వం చూస్తున్నప్పుడే దేవుని యొక్క గొప్ప ఔన్నత్యం మనకు కనబడుతుంది. రాత్రి అయితేనే సూర్యుడి విలువ మనకి కనబడుతుంది, రైట్? పగలొస్తేనే చంద్రుడి విలువ మనకి కనబడుతుంది.
లేకపోతే ఎప్పుడు చూసినట్టే చంద్రుడి విలువ మనకి కనబడదు. ఎప్పుడో ఒకసారి వెన్నెల వస్తుంది. ఆ వెన్నెలను చూసేసరికి మనం సంతోషం. అంటే ఈ వెన్నెల ఎప్పుడూ మాకు ఉండదు. అలాగే దేవుని యొక్క ఔన్నత్యాన్ని చూడాలంటే ఎప్పుడు కూడా మనిషిని మనం చూడాలి. మనిషి యొక్క ఆలోచన విధానాలను మనం చూడాలి. నలిగిన వారిని విడిపించాలనేటువంటి ఆశ దేవుడు కలిగి ఉన్నాడు. లోకం నలిగిన వారిని ఇంకా నలగొడుతుంది, కానీ దేవుడు మాత్రం నలిగిన వారిని విడిపిస్తాడు. మీరు ఎప్పుడైనా సరే బాక్సింగ్ చూసారో లేదో, బాక్సింగ్లో ఫస్ట్ డిఫెన్స్ చేసుకుంటాడు. బలమైనటువంటి వాడు అవతల ప్రత్యర్థి కంటే కొంచెం బలమైనవాడు అనుకున్నదాం, కొంచెం తెలివైనవాడు ఏం చేస్తాడు, చాలా జాగ్రత్తగా డిఫెన్స్ చేసుకున్న తర్వాత ప్రత్యర్థి కొంచెం వీక్ అయిపోయాడు, స్ట్రెంగ్త్లెస్ అయిపోయాడని తెలిసినప్పుడు, అయ్యో ఇది వీక్ అయిపోయాడు కదా, ఈయన ఇప్పుడు కుట్టేస్తే మంచిది కాదని అనుకుంటాడా, పంచులు అప్పుడే విసురుతాడు. కరెక్ట్గా ఎలాగ విసురుతాడు, కోలుకోకుండా మైక్ టైసన్ లాంటివాడైతే విసురుతూనే ఉంటాడు. దబ్బా 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 వేస్తారు పడిపోయే వరకు. అది బాక్సింగ్ రింగ్లోనే కాదు, ప్రపంచంలోనే ఉంది అది. బాక్సింగ్ రింగ్లో అంటే అది నియమం, అది పోరాట నియమం అది. కానీ మనిషి ఆలోచన విధానం ఏంటంటే నలగొట్టబడినట్టు. అంటే మనిషి అంటే మనుషులు అందరూ కాదు, కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గురించి చెప్తున్నాను. లేకపోతే మనుషులు అందరూ కాకపోయినా కూడా ఒక రంగంలో కాకపోయినా రెండో రంగంలో ఏదో రంగంలో ఇడు బాధించేవాడే. మనిషి బుద్ధి ఎటువంటిది, దేవుడు గొప్పతనం తెలియాలంటే మనిషి బుద్ధి తెలియాలి. నలగొట్టబడినటువంటి వాడిని ఇంకా నలగొట్టేస్తారు. ఇది మనిషి తలకు తత్వం. కానీ దేవుడు అంటే నలిగిన వారిని విడిపిస్తాడంట. యేసుప్రభు వారు ఒకనొక సందర్భంలో ఒక చర్చిలో నేను లోగడ పనిచేసేవాడిని. మా అమ్మగారు చనిపోయారు. మా అమ్మగారు చనిపోవడం అనేటువంటిది అది తట్టుకోలేనటువంటి పరిస్థితి. నాన్నగారు చనిపోయినప్పుడు తట్టుకోగలిగాను, అమ్మగారు ముందే చనిపోయారు 2010లో. అది తట్టుకోలేనటువంటి పరిస్థితి అనమాట. నవంబర్ 25న ఆవిడ చనిపోయారు, మంచి క్రిస్మస్ మూమెంట్లో. చనిపోతే ఒక సంఘంలో నేను పనిచేసేటప్పుడు ఆ సంఘంలో ప్రముఖమైనటువంటి కొందరు వ్యక్తులు వన్ ఫైన్ డే మా నాన్నగారిని ఇంటికి తీసుకొచ్చుకున్నాం. భార్య పోయిందనేటువంటి ఆవేదనలో ఆయన ఉన్నారు, తల్లిని కోల్పోయినటువంటి ఆవేదనలో మా అన్నదమ్ములు మేము ఉన్నాం. ఆ టైంలో ఆ చర్చిలో పనిచేసేటట్టు ఒక సెక్స్టను, అయ్యా పలానా వాళ్ళు పిలుస్తున్నారు పాస్టర్ గారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పినప్పుడు నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, పండగ టైము, అమ్మను కోల్పోయాం కాబట్టి ఏమో కొంచెం ఆదరణగా మాటలు చెప్పడానికి ఏమనుకున్నాను. మీ చర్చి బిడ్డలు కాబట్టి, మీతో నా కుటుంబం కాబట్టి ఒక మాట చెప్పాలి. ఏంటంటే నేనేమనుకున్నానంటే, క్రిస్మస్ టైం కదా, క్రిస్మస్ టైం గిఫ్ట్ ఇవ్వడం అలవాటు చర్చికి. క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వడం కోసం పిలిచారేమో, కొంచెం బలపరచడం పిలిచారేమో నేను అనుకున్నాను. అంటే కంప్లీట్ అప్పుడు ఎలాగైపోయినంటే వెక్స్ అయిపోయినమాట. అంటే కంప్లీట్ అమ్మ పోయింది అనేటువంటి ఒక వేదనలో ఉన్నాం. ఆ కారణం చేత కొంత సిక్కు కూడా అయిపోయింది. ఆ టైంలో కొంతమంది ప్రముఖులు నన్ను కూర్చోబెట్టి, అంటే మనుషుల తలకు మనస్తత్వం చెప్తున్నాను సుమా, జస్ట్ మనస్తత్వం ఇది అవునో కాదో మీరు ఒకసారి సింహావలోకనం చేసుకోవచ్చు, లేదా ఇంటికి వెళ్ళిన ఆలోచన చేయొచ్చు. మనిషి ఆ టైంలో తల్లిపోయినటువంటి ఒక దేవుని సేవకుడిని ఆదరించి ఆదరణ మాటలు చెప్పాల్సినటువంటి వాళ్ళు పాస్టర్ గారని విరుచుకుపడ్డారు. అంటే మనం ఎప్పుడైతే వీక్ అవుతామో ప్రత్యర్థులు అంటే మనం ప్రత్యర్థులు అనుకోం, కానీ మనం వీక్ అయిపోయినప్పుడే మనల్ని పట్టి పీడించాలని చూస్తారు మనుషులు. మనిషి నైజం ఇది. డిస్కవరీ ఛానల్లో మనం పుల్లుని సింహాలను చూస్తాం, ఎక్కడ తిరుగుతారు మనుషుల రూపంలో. ఎంతమంది ఒక్కడిని చేసి ఆడారు తెలుసా, ఒక్కడిని చేసి ఆడారు భయంకరంగా. మీరు నేను గత కొన్ని సంవత్సరాలుగా సేమ్ వాక్యాలు చెప్తారు, అప్పుడు మాట్లాడలే, ఇప్పుడు వీక్ అయిపోయా. విరుచుకుపడ్డారు, ఒక్కొక్కరు విరుచుకుపడ్డారు, ఒక్కొక్క మాటతో విరుచుకుపడ్డారు. ఆ టైం అది. పోనీ అడగవచ్చు, పోనీ ఏదైనా ప్రాబ్లం ఉంటే, నాకు ఎక్కడో తేలిసింది దెబ్బ,
నాకు ఆ షాట్ అలా తెలిసింది, నువ్వు అలా కుట్టేస్తే ఎలాగా అని అడిగితే ఒక టైం ఉంటుంది, దానికి జవాబు చెప్పడం ఉంటుంది. ఇదే టైము. అమ్మ చచ్చిపోయి బాధలో ఉంటే మా నాన్న తీసుకొచ్చాం, మా నాన్న ఎలా ఆదరించాలో తెలియని పరిస్థితి, ఆ గొడవల్లో ఉన్నాం. నాకు అప్పుడు అర్థం కాలే, ఏంట్రా మనిషి ఇంత కనికరం లేనుడా, మనిషి ఇంత దారుణంగా బిహేవ్ చేస్తాడా? నువ్వు ఒక్కడా? ఇప్పుడు నేనేమన్నా మైక్ టైసినప్పుడు నన్ను ఆడేసుకోవడానికి. అప్పుడు అనిపించింది, మనుషులు వీక్ అయినటువంటి పరిస్థితిని చూసి ఆడుకుంటారండి. దేవుని మహాకృప, నా ఒక్క స్వరం ఆ 10 మందికి జవాబు చెప్పింది. ఒక్క స్వరం. దేవుడు ఆ టైంలో ఎక్కడిచ్చాడు శక్తి? ఆ టైంలో కొంతమందికి తెలియదు, తెలిస్తే మాత్రం నా పక్షంగా విరుచుకుపడేవారు. తెలియదు, ఎవరికి తెలియదు, చాటుగా జరిగిపోయింది ఇదంతా కూడా. ఇది పరిస్థితి, మనుషుల యొక్క పరిస్థితి. కానీ దేవుడు ఎటువంటి వాడంటే, నలిగినటువంటి వారిని ఏం చేస్తాడంటే ఆయన విడిపిస్తాడు. అదే మాట యెషయా భక్తుడు ఏమంటాడంటే, నలిగిన వారిని దృఢపరుస్తాడంట, బలపరుస్తాడంట ఆయన. కాబట్టి నువ్వు నలిగిపోయినప్పుడు నేను ఎవడో ఆదరించాలి, నేను దృఢపరచాలని అనుకోకు. నేను దృఢపరచగలిగేవాడు, నేను బలపరచగలిగేవాడు ఆయన మాత్రమే. మూడవది ఏంటి? చెరలో ఉన్నటువంటి వారికి విడుదల. చెర అంటే స్వేచ్ఛను కోల్పోవడమే చెర. చెర అంటే జైల్లో పెట్టడం కాదు. చెరలో ఉన్నటువంటి వాళ్ళు, నీ ఇంట్లో నీకు స్వేచ్ఛ ఉందా? నీ ఇంట్లో ఒక బిడ్డగా నీకు స్వేచ్ఛ ఉందా? కోడలుగా నీకు స్వేచ్ఛ ఉందా? అత్తగా నీకు స్వేచ్ఛ ఉందా? నీ యొక్క ఆఫీసులో నీకు స్వేచ్ఛ ఉందా? నీ ఉద్యోగంలో నీకు స్వేచ్ఛ ఉందా? లేదా? అయితే నువ్వు చెరలో ఉన్నావు. అనారోగ్య బలహీనత కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలుగానే అది పీడించడం మొదలు పెడితే అది ఒక చెర అనుభవం. ఆ టైంలో ఆ చెర అనుభవం మనిషికి తెలియదు. ఒక వ్యక్తికి కొన్ని రోజులు, కొన్ని నెలలు దాటిపోయి సంవత్సరం దాటిపోయి ఒకే అనారోగ్యంతో బాధపడుచు కూడా ఉన్నాడంటే ఆ వ్యక్తి పడేటువంటి చెర అనుభవం మనిషికి ఎవరికి అర్థం కాదు. పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది ఆవిడ, ఒక అమ్మాయి. మనుషులకి ఎవరికి అర్థం కావట్లేదు పరిస్థితి. మనుషుల దృక్కోణం ఏమిటంటే, ఈమె అపవిత్రురాలు, రక్తస్రావంతో బాధపడుతుంది కదా, మరి ఈమె సమాజంలోనికి రాకూడదు, ఎవరిని టచ్ చేయకూడదు, ఆమెను ఎవరు టచ్ చేయకూడదు, ఆ ముఖం కూడా చూడకూడదు, కడగా. అప్పుడున్న పరిస్థితులు అవి. మనిషి యొక్క దృక్పథం ఏమిటంటే, ఆ వ్యక్తి అపవిత్రురాలు, ఆమెను ముట్టకూడదు, ఆమెను చూడకూడదు, ఆమెను దర్శించకూడదు అనేటువంటిది మనుషుల యొక్క దృక్పథం. యేసుక్రీస్తు ప్రభువు దేవుడి దృక్పథం ఏంటంటే, ఎట్లాగైనా సరే ఇన్ని సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి ఈ వేదనకరమైన పరిస్థితి నుంచి ఈమెను విడిపించాలి. చూసారు మనిషికి దేవుడికి ఎంత తేడా వచ్చిందో. మనిషి దృక్పథం ఏంటంటే, పాపం ఏదో విధంగా ఈమె బాగుపడితే చాలు అనే ఆలోచన ఎవడికి లేదు అక్కడ. లేకపోతే చెప్పుండాలి, అమ్మా అందరం తోసుకుంటే ఈమె వచ్చేది కాదు. అమ్మ ఇదిగో యేసుప్రభు వాడికి వెళ్తున్నాడు, నువ్వు అమ్మ 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నామ్మా, పాపం వైద్యం కోసం బోర్డు డబ్బులు ఖర్చు పెట్టేశావు, యేసుప్రభు ఉన్నాడమ్మ వెళ్ళనమ్మ. ఎవడు ఒక్కడు చెప్తున్నాడా? ఉందన్న అక్కడ సువార్తల భాగంలో ఉందా? ఒక్కడు చెప్పట్లా, ఎవడు పట్టించుకోవట్లేదు. ఈమె పరిగెట్టు ఏదైతే అయింది, చెప్పిస్తే చెప్పించేశాడు, ఏదైతే చేశాడు, ఇంతకంటే శాపం నాకు ఏం కావాలా? వెళ్ళింది. యేసు ప్రభు అక్కడ ఆయనకి తెలుసు ఒక స్త్రీ వస్తుంది, ఆయన టచ్ చేయకముందే ప్రభువు తెలుసు. ఒక స్త్రీ వస్తుంది, ఆశతో వస్తుంది, ఆమె నా వస్త్రపు చెంగు ముకుడుతుందని యేసు ప్రభు వారికి తెలుసు. యాక్చువల్గా ఆమె స్వస్థత యేసు ప్రభు చెంగును ముట్టినందుకు కాదు స్వస్థ వచ్చింది, యేసు ప్రభు ఆమెను స్వస్థపరిచాడు. ఆమె స్వస్థపరచబడాలి ఆయన కోరుకున్నాడు కాబట్టి ఆమె స్వస్థపరచబడింది. యేసు ప్రభు వారి దృక్పథం ఏంటంటే, ఆమె స్వస్థపరచబడాలి, ఆమెకు ఈ 12 సంవత్సరాల నుంచి కోల్పోయినటువంటి స్వేచ్ఛ ఇక నుంచి నేను ప్రసాదించాలి. మనుషులకి ఎవ్వడికి లేదా ఆలోచన, కానీ యేసు ప్రభు వారికి మాత్రమే ఉంది చెరలో నుంచి విడిపించేటువంటి మంచి మనసు. సో యేసు ప్రభు వారికి
పాపపు చెర అనుభవం ఎంత భయంకరం. మనం అనుకుంటాం ఒక వ్యక్తి శుభ్రంగా తాగుతూ 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 పాడైపోతున్నాడంటే వాడిని మనం తిట్టుకుంటాం. కానీ మనకు తెలియని విషయం ఏంటి తెలుసండి, ఆ వ్యక్తి భయంకరం అంటే ఒక చెరలో ఉన్నాడు. అది ఆ వ్యక్తికి తెలుసు. మానేయొచ్చు కదా అని సింపుల్గా మనం అంటాం, మనకు అలవాట్లేదు కాబట్టి. మానుకోవాలని ఆశ ఉంటుంది, ఆ చెరలోంచి బయటికి రావాలంటుంది కదా, రాలేడు పాపం. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు పాపిని చూసేటప్పుడు రోగం కలిగినటువంటి వాడికే వైద్యుడు అవసరం అంటాడు. పాపిని చూసేసరికి యేసు ప్రభు ఎక్కడ కూడా పాపిని దుయ్యబడ్డం కానీ పాపిని తోలనాడడం కానీ చేయడు. ఆయన వారికి చెప్పాల్సిన చెప్తేనే వాళ్ళ తలకు ఇంటర్నల్గా ఉన్న ఫీలింగ్స్ ఏంటో అర్థం చేసుకున్నాడు యేసు ప్రభు వారు. ఒక పాపి ఆ చెరను పాపం చేసినటువంటి వాడు ఎప్పుడు కూడా ఏ తప్పు చేయలేనటువంటి వాడు ఒక తప్పులో పడిపోయాడు అనుకోండి, ఆ తప్పు చేసినందుకు ఆ వ్యక్తి ఎంత వేదన చెందుతాడో తెలుసండి. పాపపు అనుభవం ఒక భయంకరమైన చెర అనుభవం. యేసు ప్రభువుకు తెలుసు ఒక పాపి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో, దానికి అడిక్ట్ అయిపోయినటువంటి వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో. అడిక్ట్ అయిపోయినటువంటి వాడు మళ్ళీ బయటికి రావాలనుకుంటాడు కానీ రాలేడు. వాడు నిక్షేపంగా భార్య బిడ్డలతో కాపురం చేసుకునేటువంటి అనుకోకుండా ఒక ఆవిడ్ని తగిలేసుకుంటాడు, వదిలేసుకోవాలనుకుంటాడు, వదలలేడు. ఈయన వదిలిన ఆవిడ వదలాలంటే ఏదో కండిషన్స్ ఉంటాయి. ఉన్న ఆస్తి అంతా రాసేయమంటది. ఆవిడకి రాసి ఇచ్చేస్తే ఇక్కడ భార్య బిడ్డలు అడుగుతుంటారు. చెరనుభవం ఎవడికి చెప్పుకుంటాడు? ఆడా అలా ఉంచేసుకుని అఫ్కోర్స్ తప్పు చేశాడు, కానీ వారి మానసిక పరిస్థితి ఏమిటి అనేది నీకు కానీ నాకు కానీ మనం ఎవరు కూడా అర్థం చేసుకుని మనస్తత్వం లేదు. యేసు ప్రభు మాత్రమే అర్థం చేసుకోగలడు. జక్కయ్య భయంకరం అంటే పాపి. ఆ కాలంలో చూసుకున్నాం, పోదా నష్టపోడా ఉర్రాలి పోను అని తిట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ టైంలో. ఎప్పుడు చచ్చిపోతాడో అని శాపనార్థాలు పెట్టిన వాళ్ళు కోకొల్లగా ఉన్నారు. కానీ యేసు ప్రభు జక్కయ్య యొక్క మానసిక పరిస్థితి ఏమిటో తెలుసు. జక్కయ్య తప్పు చేస్తున్నాడని తెలుసు, ఆ తప్పులో నుంచి రాలేకపోతున్నాడు. డబ్బులు ఈ ట్యాక్స్ కలెక్షన్స్ చేసుకుంటూ కుప్పలు పడిపోతున్నాయి. ఉన్న పలంగా ఆ డబ్బులు ఆపేసుకోమంటే చెరనుభవం. అయ్యో నేను ఇలా డబ్బులు అన్యాయంగా తీసేసుకుంటున్నాను అనే ఫీలింగ్ ఆయనకు ఉంది. అలాగే వదులుకోలేడు. అమ్మో అంత డబ్బు కోల్పోతే మళ్ళీ నేను సంపాదించగలనా? ఇది పెద్ద భయంకర చెరనుభవం అండి. ఇది ఎవరికి తెలుస్తుంది అంటే ఇది వాళ్ళ మనసును గ్రహించగలిగేటువంటి వారికి తెలుస్తుంది. అందుకని యేసు ప్రభు వారి ఇంటికి వచ్చిన తర్వాత జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. జక్కయ్య ఆనందానికి అవధులు లేవు. అంటే ఎంత చెర అనుభవంలో ఉన్నాడో ఆ ఒక్క ఇన్సిడెంట్లో మనకు కనబడిపోద్ది. ఏంటంటే నేను ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకుని వాళ్ళకి 4 గంటలు తిరిగి ఇచ్చేస్తాను అంటే అప్పటి వరకు కూడా ఆ చెర అనుభవం ఏంటో యేసుప్రభుకే తెలుసు. ఆయనకి ఆ పాపం చేస్తూ ఎంత బందికానాలు ఉన్నాడో రాలేకపోతున్నాడు బయటికి. నన్ను ఎవడో విడిపించాలని కోరుకుంటున్నాడు ఆయన. యేసుప్రభు వచ్చాడు, విడుదల కలుగజేశాడు. అబ్బా అప్పుడు ఎలా ఫీల్ అయ్యాడంటే, నాకు ఈ డబ్బుల వలన నాకు స్వేచ్ఛ లేదు, ఈ డబ్బుల వలన నాకు సంతోషం సమాధానం లేదు. అబ్బా నేను ఇప్పుడు నాకు ఏ డబ్బు లేకపోయినా నేను ఒంటరిగా బికారినిగా మిగిలిపోయిన పర్లేదు, ఆ బికారిగానే నేను హాయిగా బ్రతకగలుగుతాను అనేటువంటి ఒక ఫీలింగ్లోకి వచ్చాడు. అంటే ఆ చెర అనుభవంలో నుంచి బయటకు వచ్చాడు ఆయన. అది ఎవరికి తెలుస్తుంది అంటే మనుషులకు తెలియదు, దేవుడికి తెలుసు. చెరలో ఉన్నటువంటి వారిని దేవుడు విడిపించేటువంటి మనస్తత్వం కలిగేటువంటి వాడు. ఇంకా 4వదిగా చూస్తుంటే దుఃఖాక్రాంతులు ఓదార్చుటకు అనే మాట యెషయా గ్రంథంలో చెప్తాడు. అయితే ఆ మాట మనకి లోక గ్రంథంలో కనబడదు. కానీ దుఃఖాక్రాంతులు ఎవరైతే దుఃఖంతో ఉంటారో, మనం అనుకుంటాం నేను ఇంత దుఃఖంతో ఉంటే దేవుడికి కనీసం మీరు ఎప్పుడైనా చూడండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు తెలియకుండానే మనం ఒక్కోసారి ప్రభువా తండ్రి అని ఇలాగ మనం ఒకసారి మన ఫీలింగ్ తెలియపరుస్తాం. అప్పుడు అనుకుంటాం మన ప్రభువా తండ్రిని నోటుతో అంటున్నాం, కానీ అది ఆ సెకండ్స్లో దేవుని దగ్గరికి వెళ్తుంది అనేటువంటి నమ్మకం కూడా మనకు కలిగి ఉండదు. కానీ ఆ సెకండ్స్లో మనం పడేటువంటి మానసిక సంఘర్షణ ఇమ్మీడియట్గా దేవుడి దగ్గరికి వెళ్తుంది. మన సంతోషంలో ఉన్నప్పుడు బహుశా దేవుడు అంత తొందరగా రెస్పాండ్ కాకపోవచ్చు మన సంతోషాన్ని గురించి, ఎందుకంటే సంతోషంలో. కానీ దుఃఖపడుతున్నాము, బాధపడుతున్నాము, వేదన పడుతున్నాము, ఇక నాకు లైఫ్ లేదు అనేటువంటి ఫీలింగ్తో ఉన్నాము, ఆ టైంలో దేవుడిని తలంచుకుంటున్నాము అంటే ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్స్లో దేవుడు తప్పక సహాయం చేస్తాడు మనకి.
అదో డౌట్ లేదు. ఖచ్చితంగా మనసులో నెమ్మది, తెలియని నెమ్మది, శరీరంలో అప్పటికప్పుడే తెలియనటువంటి స్వస్థత, విడుదల మనం అనుభవిస్తాం. ఎందుకంటే దేవుడు దుఃఖపడేటువంటి వారిని ఓదార్చేటువంటి దేవుడు. సరే, ఈ విషయాలు మనం చూసుకున్నాం కదా. ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాడు యేసుప్రభు వారికి? ఆ ప్రవచనం ఏంటి? నలిగిన వారిని విడిపించాలి, దుఃఖాక్రాంతులను ఓదార్చాలి, పేదలైనటువంటి వారికి సువార్త పంచాలి. అంటే ఏంటి? అక్కడ ఉన్న అంత కూడా విడుదల, రిడెంప్షన్. యేసుప్రభు వారు ఆయన ఆలోచన ఏంటంటే ఒక మనిషి స్వేచ్ఛగా జీవించాలి, విడుదల కలిగి జీవించాలి అనేది యేసుప్రభు వారికి ఇంటెన్షన్. మనం అనుకుంటాం కొన్ని సందర్భాల్లో మనకు వచ్చే శ్రమల్లో, దేవుడికి నేను ఇలా కష్టాలు పడటం ఇష్టమేమో, దేవుడికి నేను ఇలా బాధలు పడడమే ఇష్టం అని మనం అనుకుంటాం. నో, దేవుడు కొన్ని మార్గాలు మనకు ఏర్పాటు చేస్తాడు, కానీ ఆ ఏర్పాటు చేసేటువంటి మార్గాల్లో మనం నడవలేని పరిస్థితిలో మనం ఉంటాం. కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు కూడా, ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు సహాయాన్ని పంపుతూ ఉంటాడు. అది మనం చూడం, కానీ ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులే మనం చూస్తాం, కానీ ఆ క్లిష్ట పరిస్థితులు దేవుడు మనకు ఎలా సహాయం చేస్తున్నాడు అనేటువంటిది చూడం. అందుకే దేవుని యొక్క కార్యాలు మనం వీక్షించలేకపోతున్నాం. హల్లెలూయా. పిల్లలు కూర్చోండి అన్న. సో ఇప్పుడు యేసు ప్రభు గురించి వచ్చిన ఈ ప్రవచనం ఏంటంటే విడుదల. ఒక మనిషికి విడుదల. ఎవరికి? జంతువులు కాదు, మనిషికి విడుదల ఇవ్వాల. ఓకే. ఈరోజు చాలామందికి చాలా రోగాలు వస్తున్నాయి. ఒక థైరాయిడ్, అది ఎంత బాధాకరమైనటువంటి అనారోగ్యం తెలుసండి. అది మనిషిని చంపేది, కానీ మనుషుల్ని నిలువెల్లా బాధించేస్తుంది. నాకు థైరాయిడ్ ఉంది. మనుషులంగా మనకు అర్థం కాదు, ఆ థైరాయిడ్ ఉందా అని అంటాం. కానీ ఆ థైరాయిడ్ అనుభవించేటువంటి వాళ్ళు తెలుస్తుంది ఆ థైరాయిడ్ సమస్య ఏంటో. హైపో అని మానసిక సంఘర్షణ, డయాబెటీస్. మొన్న బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు షుగర్ టెస్ట్ కూడా చేశారు. ఎప్పటి నుంచో నాకు డౌట్, నాకు షుగర్ కానీ వచ్చిందేమో. మా నాన్నగారికి ఉంది, మా అమ్మగారికి ఉంది, మా అమ్మమ్మకి ఉంది. మొత్తం టెస్టులు చేశారు. షుగరు, దేవునికి ఇప్పుడు షుగర్ ఏం లేదు. అయితే నేను ప్రిపేర్ అయిపోయాను. కోర్స్ నాన్నగారికి ఉంది, వచ్చి దేవునికి ఇప్పుడు ప్రస్తుతానికి షుగర్ లేదు, అంత నార్మల్గా ఉంది. అంతవరకు డయాబెటీస్ లేనటువంటి వాళ్ళకి డయాబెటీస్ వస్తే, కొంతమంది అంటే పాపం బొత్తిగా సిక్నెస్ అంటే భయపడిపోయేటువంటి వాళ్ళు, ఇక నా పని అయిపోయింది, నేను చచ్చిపోయాను అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. ఈ డయాబెటీస్ వచ్చినటువంటి వాళ్ళ మానసిక సంఘర్షణ ఎవరికి తెలియదు. కొన్ని అనారోగ్యాలు ఉన్నాయి, ఫిట్స్ ఉన్నాయి. అది ఎంత భయంకరమైన బాధాకరమైన పరిస్థితి అండి. ఇప్పుడు ఈరోజు ఈ అనారోగ్యాలు దేనివల్ల వస్తున్నాయి? ఒత్తిడి. అవునా? డయాబెటీస్ ఎక్కువ ఎవరికి ఎందుకు వస్తుందండి? ఒత్తిడి ఎక్కువైపోయిన కారణం చేత. టెన్షన్స్. ఏమండి రమేష్ గారు? టెన్షన్స్, ప్రెషర్స్. చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. హాస్టల్స్లో సూసైడ్ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా మ్యాక్సిమం వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారండి? ప్రెషర్స్. సరే, ఇప్పుడు ఈ ప్రెషర్ ఎవరు పెడుతున్నాడు? చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ ప్రెషర్స్ ఎవరు పెడుతున్నారు? సాటి మనిషి వేరొక మనిషి మీద పెడుతున్నాడు. ఆడు పడుకుని రోగగ్రస్తులు అయిపోయాడంటే 4 ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చేసి రెస్ట్ తీసుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కానీ అదే వ్యక్తి, అయ్యి బాబాయ్ నేను చాలా ఒత్తిడిలో ఉన్నాను, నన్ను ఆదుకోండి అని చెప్తే మాత్రం ఖచ్చితంగా నువ్వు పని తీరాల్సింది అంటాడు బాస్. ప్రెషర్. ఆఖరికి సిక్ అయిపోయిన తర్వాత పలకెత్తాడు 4 ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చి. మనిషి తలకి నైజం అది. అర్థమవుతుందండి మీకు? సో ఒత్తిడి. ఈ రోజున ఈ ఒత్తిడి కారణం చేత రోగగ్రస్తులు అయిపోతున్నారు, దీర్ఘకాలిక రోగులు అయిపోతున్నారు. ఒత్తిడి పెట్టేస్తారు ఇంట్లో ఒత్తిడి పెట్టేసిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చేస్తారు సడన్గా. ఒంట్లో ఒత్తిడి పెరుగుతున్న కొలది కూడా
ఏమవుతుంది? ఈరోజు హార్ట్ అటాక్స్ రావడానికి కారణం ఒత్తిడి. ఎవరు పెడుతున్నాడు రా ఈ ఒత్తిడులు? ఎవడరా పెడుతున్నాడు రా ఈ ప్రెషర్స్? అంటే మనిషే. మనుషులు అది దారుణ. బిల్లీ గ్రహం గారు ఒక పుస్తకం చదివినప్పుడు, నీరింగ్ హోమ్ అని ఒక పుస్తకం చదువుతున్నప్పుడు బిల్లీ గ్రహం గారు ఒక మాట రాశారు. ఏంటంటే, ఒక వ్యక్తి ఉందంట, ఆమెకి చాలా పెద్ద అనారోగ్యం వచ్చింది, ఇంకా చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఆమె బాగానే ఉంది, చచ్చిపోతుంది, ఎక్కువ కాలం బ్రతకదని డాక్టర్ చెప్పేశారట. బిల్లీ గ్రహం గారు చెప్పిన మాట చెప్తున్నాను. ఇప్పుడు పాపం తనకి పిల్లలు కానీ, భర్త కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరు లేరు. వాళ్ళ కజిన్స్ ఎవరు ఉన్నారంట. కజిన్స్ ఉంటే కొంతమందిని తీసుకొచ్చారు. కజిన్స్ సమాధి చేసేవాడిని ఒకడిని, అంటే ఇంకా బతికుంది ఆవిడ. సమాధి పెట్టి చేసేవాడు ఒకడిని, సమాధి అయిపోయిన తర్వాత కట్టేవాడు ఒకడిని తీసుకొచ్చి, అమ్మ చూడండి మరి మరి మీ సమాధి ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది చెప్పండి. అంటే మనిషి మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూడండి. నీ సమాధి ఎలా ఉండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకేదో పెద్ద రోగం వచ్చింది, డాక్టర్కు 6 నెలలు అన్నాడు. 6 నెలలు అనగానే మనకేమనిపిస్తుంది? యేసుప్రభు స్వస్థపరుస్తాడు, ఎలాగో బ్రతకాలనిపిస్తుందా? నాకు 80 ఉన్నా సరే ఇంకొక 10 చూసేయాలనుకుంటాను. మనిషిని కదా, 80 వచ్చేది కదా అని చెప్పేసి మా పిల్లలు, డాడీ నీ సమాధి పెట్టి ఇలా ఉండాలా, మీకు సంజయనగర్లో చేయాలా, విశాఖపట్నంలో చేయాలా అని ఒకవేళ పెద్దలు అయిపోయారు అడిగారు అనుకుందాం. నాకు 70 సంవత్సరాలు, నాకు ఎలాగుంటుంది? ఎలాగుంటుందండి? నేనేం కోరుకుంటాను? డాడీ నీకేం కాదు డాడీ, నువ్వు బాగుంటావు డాడీ, ఇంకా బతుకుతావు డాడీ, నీకు ఎంత ఖర్చు పెట్టైనా సరే నేను బతికించుకుంటాను డాడీ. ఆ డైలాగ్ వస్తుందో నేను అనుకుంటాను. ఆ డైలాగ్ కాకుండా, డాడీ సూపర్గా చేయిస్తాం, ఎంతమందికి భోజనాలు పెట్టాలి చూసారా? ఆమెకు చూపిస్తున్నారట మొత్తం డిజైన్స్ అన్నీ కూడా. ఈ డిజైన్ బాగుంటుంది కదా సమాధి మీదకి ఈ క్యాప్షన్ బాగుంటుంది కదా, సమాధి పెట్టి ఇలా చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఇంకా బతికే ఉంది పాపం. అప్పుడు అన్నదట, అమ్మ మీరు ఆ రోజే నాకు సర్ప్రైజ్ చేయండి అమ్మ, ఇప్పుడు మాత్రం మాట్లాడకండి చెప్పేసింది. ఆ సర్ప్రైజ్ ఏదో చచ్చిపోయిన రోజు మాత్రం చేయండి అమ్మ, ఇప్పుడు మాత్రం మాట్లాడకండి తెల్ల అన్నదట. అంటే మనిషి అంటే మనిషి వాడికి వస్తేనే మరణం. హై బాబు చచ్చిపోతున్నాడా, మరి అవతలోడికి వచ్చేది కదా మరణమే కదా. సో మనిషి యొక్క మైండ్ సెట్. యేసు నలిగిన వారిని విడిపించుటకు, పేదలకు సువార్తను ప్రకటించుటకు, అంటే ఇది ఒక దేవుడిగా చేసే పని కాదు. ఆయన యేసు ప్రభు మానవుడిగా వచ్చాడు. ఆయన మానవుడిగా ఆయనకి ఇవ్వబడిన కమిషన్ అది. అంటే మానవుడిగా ఆయన మనకు ఒక ఆదర్శం. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినటువంటి ఆ వర్తమానం ఏదైతుందో ఆ వర్తమానం నీకు నాకు వస్తుంది. ఓ మనిషి, నువ్వు భేదవాడైనటువంటి వాడికి స్వార్థ ప్రకటించు, మంచి మాట తెలియజేయి, నలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారిని విడిపించు, దుఃఖాక్రాంతులు అన్నటువంటి ఓదార్చు, ధైర్యం చెందినటువంటి వారికి ధైర్యం కలిగించు, విడుదలైనటువంటి వారికి, చెరలో ఉన్నటువంటి వారికి విడుదల కలిగించు అని దేవుడు మనకు కూడా తెలియపరుస్తున్నాడు విషయాలు. అది యేసుక్రీస్తు ప్రభువారి పాత్ర మాత్రమే కాదు, నీకు నాకు ఇచ్చినటువంటి పాత్ర. అది సగటు మానవుడు మర్చిపోతున్నాడు. సగటు క్రైస్తవుడు, మానవుడు కంటే అడిగి తెలియదు యేసుక్రీస్తు ప్రభువారి గురించి, సగటు క్రైస్తవుడే మర్చిపోతున్నాడు. మీకా 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు నేను చదువుతున్నానండి, అలా తెరిచి ఉంచుకోనండి. దేవుని ఇంటెన్షన్ ఏంటో మనకు అర్థమవుతుంది. మీకా 6 నుంచి చదువుతున్నాను. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధి నమస్కారం చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేలను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకి సంతోషం కలుగుజేయనా, నా అతిక్రమముకై నా జ్యేష్ఠ పుత్రుడు నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా అని చెప్తూ 8వ వచనం అంటున్నాడు, మనుష్యుడా ఏది ఉత్తమది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏంటంటే ఉత్తమమైనది, వీటన్నిటికీ ద బెస్ట్. వాట్ ఇస్ ద బెస్ట్ అంటే న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా యెహోవా అని నడుచున్నాడు. వాట్ ఎల్స్ ఈజ్ ఆస్కింగ్? ఇంకేమడుగుతున్నాడండి దేవుడు? న్యాయముగా
కనికరము కలిగి సాటి వ్యక్తి పట్ల నువ్వు ప్రేమ కలిగి జీవించిదే కదా అడుగుతున్నాడు. వెయ్యి కొండ మీద పశువులు పక్షులు నీ యొక్క నీకు సంబంధించినటువంటి కూడా కదా నాకు ముందు కావాల్సినటువంటిది ఏంటంటే కనికరము, న్యాయము. నేను యెహోవాని అడుగుచున్నాడు అంటున్నాడు అక్కడ. స్కూల్ డేస్లోనే మనం పైశాచికత్వం చూస్తాం. కొంతమంది టీచర్స్, అందరు టీచర్స్ కాదు, టీచర్స్ మంచి వాళ్ళే, కానీ కొంతమంది టీచర్స్ ఉంటారు. మ్యాక్సిమం కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు స్టూడెంట్స్ని మానసికంగా బాధపెడతారు. వాడు పొట్టిగా ఉన్నాడు అనుకోండి, వాడి పొట్టిదనాన్ని ఆసరా చేసుకొని బాధపడతారు. టీచర్స్లో ఉన్నటువంటి నేను స్కూల్ డేస్లో చూసినటువంటిది చెప్తున్నాను. ఆ నల్లగా ఉన్నాడు అనుకోండి అమ్మాయి, ఆ నల్లగా ఉన్నటువంటి తన వర్ణాన్ని బట్టి పైశాచిక ఆనందం పొందుతారు టీచర్స్. పేదవాళ్ళు అనుకోండి, ప్రతిసారి ఎద్దేవా చేస్తారు. చిన్నప్పుడు టీచర్స్ స్కూల్ డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కనికరం లేనటువంటి స్థితి. చాలామంది టీచర్స్ మనం చూసేటప్పుడు, లేదా కులం, మన భారతదేశంలో కులపిచ్చోడు కదా, కులం వేరే కులం అయితే, ఇంకా హీన కులం అయితే ఇంకా దారుణంగా. ఇంటర్మీడియట్లో నేను వైజాగ్లో స్వామి వివేకానందలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కొంచెం ఆర్థిక సమస్యలు వచ్చిన కారణం చేత ఫీజు కట్టలేదు. ఇంటర్మీడియట్ అంటే స్కూల్ డేస్ కాదు, ఇంటర్మీడియట్ అంటే మంచి యవనొస్తుండి, టీనేజ్లో ఉన్నాను. ఫీజు కట్టలేదని చెప్పేసి హెడ్ మాస్టర్ నిర్ధారించి అందరి ముందు బయటిపో వెళ్ళో, ఫీజు కడతాను కానీ లోపల. ఇంటర్మీడియట్లో అప్పుడు అనుకున్నాను, అరే మనిషికి సాటి మనిషి మీద జాలి లేదురా. ఆ రోజు నేను అనిపించిన మానసిక సంఘర్షణ, అందరి ముందు పరుగు పోయింది, సిగ్గేసింది. ఆడపిల్లలందరి అఫ్కోర్స్ స్టూడెంట్స్ అందరికి కూడా నేను ఒక ప్రత్యేక వ్యక్తిని. నేను అలాంటి నాకు భయంకర ఘోర పరాభవం. పొమ్మని చెప్పాడు. అప్పటికప్పుడు హాల్ టికెట్ రాదు. నాన్నగారు షిప్పెట్లో పనిచేస్తుంటే అప్పటికప్పుడు ఎండలో బాధపడుతూ మానసికంగా శారీరకంగా బాధపడుతూ అర్జెంటుగా ఫోన్ చేసి నాన్నగారిని రప్పిస్తే, పాప నాన్నగారు ఎవరినో డబ్బు అప్పడిగి పంపించి కడితేనే కానీ లోపలికి రానంలా. ఇది మనిషి యొక్క కనికరం లేనటువంటి స్థితి. ఇలాంటి అనుభవాలు నేను చూశాను, మీరు చూసే ఉంటారు. మన దేవుడు గొప్పవాడు అని తెలియపరచబడాలంటే మనిషి ఎంతటి హీనుడో, మనిషి ఎటువంటి కనికరం లేనటువంటి వాడు మనకు తెలియాలి. మా అమ్మ ఒకనొక సందర్భంలో మా నాన్నగారికి కాలు ఇరిగిపోతే అప్పు కోసం చుట్టూ తిరుగుతుందండి. వైజాగ్లో మేము ఉన్నప్పుడు చుట్టూ బంధువులు ఉన్నారు, ఒక్క బంధువు కూడా సహాయం చేయడానికి రాలా. మా అమ్మ అప్పు కోసం తిరుగుతూ ఉంటే, మా నాన్నగారు కాలు ఇరిగిపోయింది, డ్యూటీకి వెళ్ళట్లేదు, జీతం రాలా. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ అభ్యుదయ భావాల్లో నుంచి పెరిగానండి నేను. చిన్నప్పుడు కొన్ని పరిస్థితులు చూసి నేను నక్సలైట్లు అయిపోయాను అనుకున్నాను. నేను చెప్తున్నాను, నేను నక్సలైట్లు అయితే అనే ఆలోచన కూడా చేశాను. ఎందుకంటే సమాజంలో చూస్తున్నాను, కుటుంబాల్లో చూస్తున్నాను, ఎవరి నుంచి ప్రేమ ఏమీ లేదు. నక్సలైట్ అవ్వాలి అనే ఆలోచన కూడా ఒకనొక సందర్భంలో నాకు వచ్చింది. ఎందుకు ఉండాలి సమాజంలో, నేను కూడా ఫైట్ చేస్తాను. ఏంటంటే ఆలోచనలు వచ్చేసే. ఒక మంచి చర్చి గోయర్గా అమ్మలా తిరుగుతుంటే ఒక్కడు చుట్టూ ఉన్న బంధువులు, మళ్ళా ఒక్క బంధువు ఒక్కడు ఆదుకోలేదు. బంధువుల్లో కూడా కనికరం ఉండదురా అనుకున్నా అప్పుడు. ఆ టైంలో చిన్నప్పటి నుంచి మాకు ఒక్క ఇల్లు ఉండేదండి. అంటే మా సాక్ష్యం కూడా మీరు వినాలా. ఒక్క ఇల్లు ఉండేది విశాఖపట్నంలో, మంచి సెంటర్లో, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో. ఇప్పుడు కానీ ఆ ఇల్లు కానీ మాకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక దగ్గర ₹1,00,00,000 విలువ చేస్తుంది ఆ ఇల్లు. ఆ ఇల్లు మా అమ్మకి ఇచ్చేశారు. ఇచ్చేస్తే సొంత మేనమామ, అంటే మా అమ్మకు తోడబుట్టినాడు ఒకడు ఉన్నాడు. ఆడు ఒకరోజు మా అమ్మని బెదిరించాడు. అంటే చూడండి, బంధుత్వాలు
ప్రేమలు అంటారు కదా, అంటే నేను చెప్తుంది చూడండి, బంధుత్వాలు విడిచిపెట్టుకోవడమో ప్రేమ లేకుండా ఉండడమో కాదు, అందుకాదు. మనిషి ఎలాగుంటాడు, ఎలా ఉన్నాడు, రేపొద్దున ఎలాగుంటాడు, ఇది నా అనుభవం చెప్తున్నాను మీకు. ఇప్పుడు మా పట్టేసుకుని కౌగిలించేసుకున్న అనుకోండి, ఎవరు నమ్మకండి మీరు. ఎందుకు చెప్తున్నాను నేను, యేసునే నమ్మండి అని ఎందుకు చెప్పుకుంటున్నాం. మేనమామ ఏం చేశాడు తెలుసండి, సొంత మేనమామ మా అమ్మ దగ్గరికి వచ్చి ఆ ఇల్లు కానీ అక్కడ ఏం జరిగింది నాకు ఇంకా క్లియర్ తెలియదు. మొత్తానికి ఆ ఇల్లు అమ్మేసేటట్టు చేసింది. అమ్మేసేటట్టు మొత్తం అంతా డబ్బులు అంతా తీసుకోవడానికి కాదు, ఆ ఇల్లు అమ్మగా ₹1,00,000 అంతా ఇచ్చారు. ₹1,00,00,000 విలువ చేసేటువంటి ఇల్లు మా అమ్మకి, ఆడపిల్లకి ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచనతో వాడు ఏం చెప్పాడు తెలుసా, నువ్వు కానీ ఇంటి విషయంలో నేను చెప్పినట్టు చేయకపోతే మీ ఆయన అంటే నా బావ నైట్ డ్యూటీ చేసి తిరిగి వచ్చేటప్పుడు ఆయన పొడి చేస్తా. మేనమామ, సొంత మేనమామ అన్న మాటలో తోబుట్టు పెట్టిన లేడు మా కుటుంబంలో. ఎంత దారుణం. ఆ విషయం మా నాన్నగారు తెలిస్తే ముందే మా నాన్న చంపేస్తాడు, ఆయన అంత కూపిస్తాడు. ఆ విషయం తెలియదు, మా అమ్మ అలా దాచేసింది పాపం. మా నాన్న మీద ఒత్తిడి తీసుకొచ్చేసి మొత్తానికి ఇల్లు కోల్పోయేటట్టు చేశారు వాళ్ళు. ఇల్లు లేదు, ఇల్లు కోల్పోయేటట్టు చేశారు. తర్వాత చాలా కొన్ని నెలలకు, మరి ఎప్పుడు చెప్పిందో తెలియదు, సంవత్సరాలు చెప్పిందో తెలియదు, కానీ ఏవండి ఒకనొక రోజున నా తమ్ముడు ఇలాగ నన్ను బెదిరించాడండి. ఆ భయపడిపోయి నేను ఇల్లు, అప్పుడే అర్థం కాల, ఏంట్రా మనకి అంత అవసరం, ఆ మంచి ఇల్లు అమ్ముకోవడం అసలు పని, ఒకే ఇల్లు ఉంది. నాకు అర్థం కాలేదు అప్పట్లో. బెదిరించాడంట, బెదిరించి అమ్మించేశాడు. అమ్మించేసి డబ్బులన్నీ ఇవ్వలే, మొత్తం అంతా హస్తగతం చేసుకొని తూతూ మాత్రం కింద డబ్బు ఏది ఇచ్చేసారు. అంటే ఇది బంధుత్వాలు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కనికరమును ప్రేమించంటున్నాడు కదా, న్యాయమును ప్రేమించండి, కనికరం ప్రేమించాలి. ఆ కనికరము న్యాయం మనిషి దగ్గర ఈ రోజున ఎక్కడ దొరకట్లేదు. తండ్రి తర్వాత, మన పరలోకపు తండ్రి తర్వాత మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరు ప్రేమిస్తారండి? అమ్మా నాన్న. వాళ్ళ ప్రేమ కూడా ఒక్కొక్కసారి కల్తీ. ఎలాగో చెప్తాను వినండి. ఆ ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించేస్తారు. పెళ్లి చేసి పంపించేసిన తర్వాత వాడు అనుమానించడమో, కొట్టడమో, తిట్టడమో, సిగరెట్లతో కాల్చడమో, నానా విధాలుగా హింసిస్తూ ఉంటాడు. ఫోన్ చేస్తూ ఉంటుంది. పిల్ల పాడైపోతూ ఉంటుంది. రోజు రోజుకి మానసికంగా ఇబ్బంది పడిపోతుంటుంది. అప్పుడు ఈ తల్లి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, తండ్రి స్థానంలో అందరూ కాకపోవచ్చు, చాలామంది అమ్మ కష్టమైన సుఖమైన మీ ఆయనతోటేనమ్మా, పడమ్మా, ఎన్ని కష్టాలైనా పడమ్మా, మీ ఆయనతోటితే నీ జీవితం అమ్మా, ఇక్కడికి మాత్రం రాకమ్మా. పొరపాటున వచ్చింది కూతురు, ఇంకా వెళ్ళవమ్మా, ఇంకెంతకాలం నీ కాపురం పాడు చేసుకుంటావమ్మా, నేను చచ్చిపోతేనమ్మా, చచ్చిపో అమ్మా, కానీ ఇక్కడ కాదమ్మా, అక్కడ చచ్చిపో. ఇది ఈ రోజున తల్లిదండ్రులు కూడా అంటున్నటువంటి మాట అవునా కాదా మీరే చెప్పండి. ఎంతమంది చచ్చిపోవట్లేదండి అమ్మాయిలు ఈ రోజున, ఉసురు తీసుకోవట్లేదు. ఎంతమందికి ఈ రోజున పోసుకొని చచ్చిపోవట్లేదు. ఎంతమంది ఉరి పోసుకొని చచ్చిపోవట్లేదు. దానికి కారణం ఏంటో తెలుసా? మా ఆయన బాగా చూడకపోయినా నా తల్లి నా తండ్రి ఉన్నారన్నట్టు ఒక నమ్మకం వారు కలిగించకపోయిన కారణం చేసి చచ్చిపోతున్నారు ఈ రోజున. కనికరం లేనటువంటి దినాలు ఇవి. కనికరం లేదు, జాలి న్యాయం లేదు. మనం ఎన్ని డబ్బాలు కొట్టుకున్నా, ఎన్ని సుత్తులు కొట్టుకున్నా మనిషి దగ్గర ఇది కరువైపోయింది ప్రియులారా. సొంత వాళ్ళ దగ్గర కరువైపోయింది, కుటుంబస్తుల దగ్గర కరువైపోయింది. విడిచిపెట్టేస్తారు టైంకి వచ్చేసరికి. ఈరోజు మీరు గమనిస్తున్నారు లేదో, పుట్టిన బిడ్డలు చచ్చిపోతున్నారు. చాలామంది పిల్లలు చచ్చిపోతున్నారు ఇప్పుడు. కారణం ఏంటో తెలుసండి? తల్లులకి మానసికమైనటువంటి పరిస్థితి బాగోలేక. గర్భం వచ్చిన దగ్గర నుంచి అమ్మాయి మానసిక పరిస్థితి, ఇక్కడ మెడికల్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మెడికల్ కొంతమంది ఉన్నారు తెలుసు. నేను సైన్స్ స్టూడెంట్ కదా, నాకు తెలుసు.
గర్భం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ అమ్మాయికి షాకింగ్ న్యూస్ వినకూడదు. అమ్మాయి మానసికంగా సంతోషంగా ఉండాలి. కనే వరకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత భర్త మీద, భర్త ఇంటి వారి మీద ఉంటుంది. ఈ రోజున అది కొరవడిపోతుంది. ఈమె కడుపుతో ఉన్న వీడికి అనుమానమే. అసలు ఆ కడుపు నా వల్ల వచ్చిందా లేదని ఒక అనుమానం, కడుపుతో ఉండి కూడా తప్పు చేసేస్తుందేమో ఇంకొక అనుమానం. ఒక్కడా సరిపోతాడా? లేదు. ఆడికి వాళ్ళ అమ్మ తోడవుతుంది, వాళ్ళమ్మ వాళ్ళ నాన్న తోడవుతాడు, మరిదో బావ ఆడొకటి తోడవుతాడు, ఆడబడుచు అదొకటి తోడవుతుంది. ఒక్క వ్యక్తి మీద పడిపోతారండి. ఏం బాగుంటారండి మానసికంగా? వాళ్ళు బాగుంటారా మానసికంగా? మానసికంగా వేదన వేదన 9 నెలల కడుపు వచ్చి డెలివరీ అవ్వగానే బిడ్డకి హార్ట్ సరిగ్గా ఎదగదు, బ్రెయిన్ సరిగ్గా ఎదగదు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అయితే, అంగవైకల్యం, లేకపోతే బలహీనంగా ఉండడం, లేదా చచ్చిపోవడం. ఎందుకు చచ్చిపోతున్నారంటే నీ నీ జాతకం అంతే. ఆవిడ జాతకం కాదు, వీళ్ళు పెట్టినటువంటి టార్చర్కి చచ్చిపోతున్నారు పిల్లలు. పుట్టిన పిల్లలు చచ్చిపోతున్నారు. ఈడొకడు అంటాడు మహానుభావుడు మొగోడు, మాకు వారసుడు కావాలి, జాగ్రత్త. ముందు నుంచి ఎప్పటి నుంచి 2వ నెల గర్భం తెలిసిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు వీడు. వారసుడు కావాలా, వీరుడు కావాలా, ఆడను సమాధి చేసేయాలా, ఆడను సూపర్గా కప్పెట్టాలా. కప్పెట్టేస్తున్నారండి మగవాళ్ళు ఈ రోజున. అందుకే సూపర్ కప్పెడతారు ఒక్కొక్కడును. ఏంటండి ఒకవేళ ఆడపిల్ల పుడితే ఏంటండి నా పరిస్థితి? మాట కూడా రాకూడదు నోట్లో నుంచి, ఆ మాట రాకూడదు. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు రేపు పొద్దున్న నాకు బిడ్డ పుడుతున్నాడు అనే సంతోషం కంటే ఒకవేళ ఆడబిడ్డ పుట్టేస్తే అనే మానసిక వేదన. ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు తెలుస్తుందండి ఆ టెన్షన్ ఎలా ఉంటుందో. బాగా చదివినటువంటి పిల్లల్లో మీరు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ ఎగ్జామినేషన్లో నాకు మార్కులు తక్కువ వస్తే అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మీరు ఎలాగైపోతారండి? అంతకంటే దారుణంగా ఉంటుంది రేపు పొద్దున. పిల్లకు ఆడపిల్ల భర్త అనేటువంటి భరోసా ఇవ్వాలి. మనకు ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, భరోసా ఇవ్వాలా. అత్తమామలు భరోసా ఇవ్వాలా, మరుదులు బావలు భరోసా ఇవ్వాలా, ఆడబడుచులు భరోసా ఇవ్వాలి. అమ్మా నువ్వు చక్కగా ఉండు, నీకేం కావాలని తెచ్చిపెట్టు. ఎంత ధైర్యం ఉంటుందండి. సంతోషమే సగం బలం అట. మంచి చక్కటి బిడ్డని అందించుకెళ్తారు. ఈ రోజు చాలామంది జీజీహెచ్లు చచ్చిపోతున్నారండి, పిల్లలు చచ్చిపోతున్నారు. ఆడపిల్లలు ఎక్కువ మంది చచ్చిపోతున్నారండి, ఆడపిల్లలు ఎక్కువ చచ్చిపోతున్నారు. నేను చూశారు కదా, మీరు వార్తల్లో చూశారు కదా, ఒక వ్యక్తి ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి బిడ్డని చంపేశాడు. మీరు నిన్న న్యూస్లో చూసారు లేదో అమ్మా? ఫస్ట్ నుంచి అంటే ఆడపిల్ల పుట్టకూడదు అనేటి ఒకటట. రెండోది అంటే మగపిల్లడు పుడితే నా పోలిక అనుకున్నామో, మగపిల్లడు కదా సెట్ అయిపోతాడు. అలాగా ఆడపిల్ల కదా బాగుంది రీజను, నా పోలిక లేదు అంటే ఆడపిల్ల పుట్టింది అని చెప్తే వీడికి నామోషి, బయట అందరూ ఊసేస్తారు. ఇలా చెప్పుకున్నారు అనుకోండి, వీడికి మీద సింపతి వస్తుంది అనుకున్నాడు వీడు. నిండు చిన్న పిల్లని, పసి కందుని ఊపిరాడకుండా చంపేశాడు దౌర్భాగ్యుడు. ఈ రోజున ఎవరి గురించో మనం మాట్లాడుతున్నాం అండి. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉన్నటువంటి మనలో ఎంతమంది లేరు ఇటువంటి వారు? మనలో కూడా ఎందుకు ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి? ఎందుకు మనకు సంబంధించిన పిల్లలు ఇలాగైపోతున్నారు, పిల్లలు చచ్చిపోతున్నారు? కనికరము, జాలి లేదు. ఎంతసేపు నాకు ఒక వారసుడు కావాలి, ఎంతసేపు తీసుకొచ్చి వెళ్ళిపోవాలా, నాకు డబ్బులు తీసుకొచ్చి నా దోసిట్లో పోసేయాలా. వీడి పేరు పోషించడో భార్యని, ఈ భార్య పోషించలేదు. దేవుని బిడ్డలారా, ఈ విషయాల్ని మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం భక్తి చేస్తున్నాం కదా. మనకు భక్తి కంటే మనకు ఉండాల్సింది ఏం కోరుతున్నాడు? న్యాయము, కనికరము, జాలి. ఒక వ్యక్తికి కష్టంలో ఉన్నాడంటే విడిపించు, ఆపదలు ఉన్నట్టే విడిపించు, నలిగిపోయినటువంటి వాడిని ఇంకా నలగొట్టుకు, వాళ్ళని విడిపించు. దేవుడు ఈ రోజున కోరుతుంది, ఈరోజు మెసేజ్ ద్వారా కోరుతుంది ఏంటంటే, అది యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. ఆ వాక్కు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిందంటే అదే వాక్కును నీవు నేను కూడా పాటించాలి. అదే కనికరం, అదే న్యాయమును మనం ప్రేమించాలి.
అదే సువర్తమానం మనం ప్రకటించాలి. ఒక వ్యక్తి సంతోషంగా ఉండటాన్ని మనం చూడాలి. చెరలో ఉన్నటువంటి వారిని విడిపించాలి. విడిపించకపోయినా మనం చెరలోకి నెట్టివేయకూడదు. చివరిగా మత్తయి సువార్త 23 చదువుకుని మనం ముగించుకుందాం. దేవుడు ఏమంటున్నాడు? అయ్యో 23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను భక్తి తెగ చేసేస్తున్నారు వీళ్ళు. చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా అయిపోయింది. ఇక్కడ ఆగండి ఒక నిమిషం. మన ప్రసంగాన్ని అంతటి కూడా మెయిన్ ఆయన చూడండి. తెగ భక్తి చేస్తున్నారు, కానీ ఇంత భక్తి చేసినా అసలైన విడిచిపెట్టేస్తున్నారట. ఏంటి అసలు దేవుని దృష్టిలో అసలైంది ఏంటి? మనం అనుకుంటున్నాము భక్తి అంటే మనకు సంబంధించిన బైబిల్ చదవడం, లేకపోతే పాటలు పాడడం, వాయిద్యాలు వాయించుకోవడం, ఉపవాసాలు చేయడం, చర్చిలకు రావడం, ఇదే అనుకుంటున్నాం. అసలు దేవుడు కోరినటువంటిది లేకుండా ఇవి చేయడం వ్యర్థం అంటున్నాడు. ఏమంటున్నాడు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారు, వాటిని మానక వీటిని చేయవలసి. దేవునికి స్తోత్రములు కలుగునుగా. హల్లెలూయా. సంఘం లేచి నిల్చున్నాడు ఒకసారి. దేవుని బిడ్డలారా, ప్రభు ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, దుఃఖాక్రాంతులు ఓదార్చుటకును, ప్రభు యొక్క హితవత్సరం ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించున్నాడు. ఇది ఎవరి కోసం చెప్పబడినటువంటి మాట? ఇది యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఈ ప్రవచనం నెరవేరింది. ఆయన ద్వారా నీకు నాకు ఆయన శిష్యులుగా ఇవ్వబడినటువంటి కమిషన్. ఓ క్రైస్తవ బిడ్డ, నీవెప్పుడు కూడా ఎదటి వ్యక్తి సంతోషంగా ఉండడాన్ని చూడడానికి ఇష్టపడు. ఒక వ్యక్తి చెరలో ఉంటే విడిపించు. ఒకవేళ నీ విడిపించే శక్తి లేదా, ఆ వ్యక్తిని చెరలోనికి తోయకు. నువ్వు న్యాయం చేయి. ఒకవేళ న్యాయం చేయడానికి నీ వల్ల అవదా అయితే నువ్వు అన్యాయం అయితే చేయకు. నువ్వు కనికరం చూపు, కటాక్షం చూపు, జాలి, దయ విడిచిపెట్టొద్దు. ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆ యొక్క ప్రవచనం నెరవేరింది. ఈరోజు నీ పట్ల, నా పట్ల కూడా ఈ ప్రవచనం నెరవేరుతుంది. నెరవేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. నలిగిపోయినటువంటి వారు విడిపించబడాలి అని దేవుడు కోరుకుంటాడు. అయితే డైరెక్ట్గా ఆయన వచ్చి విడిపించడు, మనల్ని ఉపయోగించుకొని విడిపించాలని కోరుకుంటాడు ఆయన. దేని బిడ్డలారా, నీ వల్ల ఒకవేళ ఎవరైనా బాధపడుతున్నారా, నీ ఇంట్లో కానీ, నీ ఆఫీసులో కానీ, ఉద్యోగ స్థలంలో కానీ, ఎక్కడైనా సరే ఒకవేళ నీ వల్ల ఎవరైనా బాధపడుతున్నారా, నిక్షేపంగా ఉన్నటువంటి ఒక కుటుంబం, ఆ కుటుంబం భార్య బిడ్డలతో చక్కగా బ్రతుకుతుంటే నువ్వు సడన్గా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళావు, నిన్ను చూసుకొని భార్య బిడ్డలను విడిచిపెట్టేశాడు, ఆ భార్య ఉస్సూరమంటూ ఏడుస్తుందా? నీకు న్యాయము కనికరం లేదు బిడ్డ. ఇప్పుడు నీ బాధ్యత ఏంటంటే ఆ కుటుంబం చల్లగా ఉండడం కోసం నువ్వు సైడ్ అయిపో. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట ఇది కోరుకుంటుంది దేవుడు. న్యాయమును, కనికరమును నువ్వు ప్రేమిస్తే, ప్రభువు కోరుకున్నటువంటి విడుదల కానీ నువ్వు కాంక్షిస్తే, నీ వల్ల మేలు జరగకపోయినా పర్లేదు, కానీ నీ వల్ల ఇంకొక వ్యక్తికి కీడు జరగకుండా చూసుకో. నీ వల్ల ఇంకొక వ్యక్తి ఏడకుండా చూసుకో. అది దేవుడు కోరుతున్నాడు. అలాది నువ్వు చేసిన ఆరాధన చేయి. పుదీనాలోను, సోపులోను, దీంట్లోను, వాటిలోను వాళ్ళు 10వ భాగం ఇస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం కనికరము, న్యాయమును విడిచిపెట్టేశారు. బాధించడానే ప్రవృత్తిగా ఎంచుకున్నారు. ఒకవేళ నీ వలన బాధించబడుతున్నారా, నీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే నీ వలన ఎవరైనా బాధపడుతున్నారా? ప్రభువా, నా వల్ల ఎవరు బాధపడకూడదు, నేను ఎవరికైనా ఒకవేళ మేలు చేయకపోవచ్చు, కానీ నా వల్ల ఇంకొకటి ఆడకూడదు అనే ఆ కాన్సెప్ట్ని ఈ రోజున నేర్చుకుని ఇక్కడి నుంచి, చర్చ నుంచి వెళ్దాం. ఆ ఒప్పుకోలు చేసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి మిక్కిలి ప్రేమ కనికరం గల మా తండ్రి, మా ప్రియ యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు. మాకు ఇచ్చిన దివ్యమైన వాక్యం బట్టి నీకు వందనాలు. న్యాయము, కనికరం ప్రేమించమంటున్నావు, కరుణ, కటాక్షం, జాలి కలిగి ఉండమంటున్నావు. ప్రభువా,
ప్రపంచమే వదిలేస్తుంది ప్రభువా. మనుషులందరూ వదిలేస్తున్నారు. మనుషులందరితో పాటు క్రైస్తవుడు కూడా నీతిని, న్యాయాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. ఇంట్లో ఉన్నోళ్ళే సుఖంగా బ్రతకట్లేదు మనిషి. క్రైస్తవుడు సొంత రక్త సంబంధి, తన రక్త సంబంధి స్వేచ్ఛగా ఉండకూడదు అనుకున్నటువంటి భయంకర దినాల్లో మేము జీవిస్తున్నాం ఈ రోజున. ఇలాంటి పరిస్థితుల్లో నాయన మమ్మల్ని కనికరం ప్రేమించమంటున్నాం. బందీకానంలో ఉన్నటువంటి వాళ్ళు విడిపించమంటున్నాం. మేము విడిపించేటువంటి వాళ్ళంగా ఉండడానికి నీ కృప చూపించమని వేడుకుంటూ, ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయాలు తప్పక ఫలింపజేసి మేలుకరంగా, ప్రయోజనకరంగా ఉంచమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీవే పొందుకొని మనం వేడుకొంచు. నజరేయుడగు యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో ప్రార్థన వేడుచుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.